ఆసియా కప్ క్రికెట్ ఆటల పాకిస్తాన్ ఆటగాళ్లకు పండుకున్న మెల్కున్న గజ్జుమనేటట్టు కండ్లల్ల మెరిసేటట్టు ఆట ఆడిండు మన పిల్లగాడు తిలక్ వర్మ. సిక్సులు ఫోర్లు కొట్టి పాకిస్తాన్ దేశము కోలుకోకుండా వేసిండు. అందుకే దేశం మొత్తం సంబరాలలో మునిగేటట్టు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి పిలుచుకొని శాల్వా కప్పిండు. షబాష్ తిలక్ వర్మ, పెహల్గాం ఉగ్రదాడిలో మన ఆడోళ్ళ తిలకం తీసేసినట్టు చేస్తే నువ్వు భారత మాత తిలకానివైనవు అన్నట్టు మెచ్చుకున్నాడు. జూబ్లీహిల్స్లున్న సీఎం ఇంట్లో తిలక్ వర్మను తనతోటి వచ్చిన వాళ్లకు సన్మానం చేసిండు. పాకిస్తాన్ దేశం ఆశలను పటాపంచలు చేసేటట్టు తనని తయారు చేసిన వాళ్ళను కూడా మెచ్చుకొని సన్మానం చేసిండు. తర్వాత తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి తన బ్యాట్ను అభిమానం కొద్ది బహుమానంగా ఇచ్చిండు. అప్పుడు చూడాలి సీఎం రేవంత్ రెడ్డి సార్ను బ్యాట్ను పట్టుకొని తన చిన్ననాటి ఆటను గుర్తు చేసుకున్నాడు కావచ్చు. సిక్స్లు ఫోర్లు ఎట్లా కొట్టేదో యాదికి రావచ్చు సార్కి. అందుకే చూడుండ్రి, క్రీజుల్లో క్రికెటర్ బ్యాట్ పట్టుకొని బాల్ కోసం ఎదురు చూసినట్టే ఎట్లా ఆడుతున్నాడో. ఎప్పటికీ అంటుంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆటల కేంద్రంగా చేస్తా అని, ఇక్కడి నుంచే ఒలింపిక్స్లా పథకాలు తెచ్చేటోళ్ళని తయారు చేయాలి అని, అందుకోసం రేవంత్ రెడ్డి సర్కారు ఎంత అంటే అంత ఖర్చు చేస్తా అని గా ముచ్చట చెప్పేతానికే ఆటలల్లో మంచిగా ఆడినోళ్ళని గీతీరుగా ప్రోత్సాహం ఇస్తున్నాడు. మీరు ఆడుండ్రి, మేము అండగుంటామన్నట్టు చేస్తున్నాడు. కాబట్టి మీ ఇంట్లో కూడా తిలక్ వర్మ సొంటి ఆటగాళ్ళు ఉంటారు, వాళ్ళని బయటికి తీయండ్రి. తెలంగాణ సర్కార్ మీకు అండగుంటది, సరేనా?